లాస్ట్ 4-5 డేస్లో మనం కరెంట్ అఫైర్స్ వీడియో చూడలేదు. సో ఇది ఒక వీక్లీ వీడియోలాగా మనం చూద్దాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే సౌమ్య స్వామినాథన్కు అత్యున్నత పురస్కారం లభించింది అంటున్నారు. ఎవరు ఈమె సౌమ్య స్వామినాథన్ అంటే WHO చీఫ్ సైంటిస్ట్గా ఉన్నారు. సో ఈమె ఈ స్వామినాథన్ అనే పేరు మోస్ట్లీ తెలంగాణకు సంబంధించి తమిళనాడుకు సంబంధించిన పేరు అయి ఉంటుంది. స్వామినాథన్ ఇలాంటివి అంటే పేరు చివరిలో ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఉంటుంది. సో ఈ స్వామినాథన్ ఈమె తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్. WHO చీఫ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. సో ఈమె తమిళనాడు పర్సన్ కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ ఈమెకు ఒక రాష్ట్రంలోని అత్యున్నత పురస్కారం అనేది ప్రకటించింది. ఎప్పుడు అంటే 74th ఇండిపెండెన్స్ డే రోజు సీఎం అయిన పళనిస్వామి ఈమెకు ఈ అవార్డు అనేది అందించారు. ఎందుకోసము అంటే ఈమె WHOలో ఉండి కూడా చీఫ్ సైంటిస్ట్గా ఉండి కూడా తమిళనాడు రాష్ట్రంలో ఈ కోవిడ్ని తగ్గించడం కొరకు ఆమె కొన్ని సలహాలన్నీ ఇచ్చింది. దాని గుర్తింపుగా ఈ అవార్డు అనేది గవర్నమెంట్ ఇచ్చింది. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అనేది దీని ప్రకారము క్లినికల్ కేర్ ఎట్లా ఉండాలి రీసెర్చ్లో ఆమెకు మొత్తం 30 years వరకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. అండ్ గ్వాలియర్ చంబల్ ఎక్స్ప్రెస్ వేకు వాజ్పేయి పేరు. ఇది చూస్తే మనకు ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ ఏదైనా ప్లేస్ కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా దానికి ఒక పెద్ద ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళ నేమ్ అనేది పెడుతుంటారు. దీంట్లో అంటే ఏదైనా టన్నెల్ ఓపెన్ చేసినా ఏదైనా ఒక హిల్ స్టేషన్లో కానీ అట్లాంటివి చూసినప్పుడు లేదా వాళ్ళు ఇనాగ్రేట్ చేసి స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళు లేనప్పుడు వేరే ప్రధానమంత్రి వచ్చి దాన్ని ప్రారంభించినప్పుడు కూడా ఎవరైతే దాన్ని ఇనాగ్రేట్ చేశారో వాళ్ళ పేరే పెట్టడం జరుగుతుంటుంది చాలాసార్లు. సో ఇప్పుడు మధ్యప్రదేశ్లో మనకు ఎగ్జామ్స్కి పాయింట్లో ఏమంటే ఇక్కడ ఉంది అని అడగవచ్చు. ఇక్కడ గ్వాలియర్ చంబల్ ఎక్స్ప్రెస్ని ఏ రాష్ట్రంలో ఉంది అని అడగవచ్చు. మధ్యప్రదేశ్లో ఉంది. అంటే మధ్యప్రదేశ్లో నిర్మిస్తున్న ఈ గ్వాలియర్ చంబల్ ఎక్స్ప్రెస్ వేకు ఎవరి పేరు పెట్టారో అని అడగవచ్చు. అంటే మనకు ఇప్పుడు సింపుల్గా అనిపిస్తుంది, బట్ మనం ఆలోచించుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వింటున్నప్పుడే అర్థం చేసుకోవాలి. సో అంటే బ్లైండ్గా హింట్ ద్వారా కానీ ఇంకేదైనా కానీ మధ్యప్రదేశ్ని కానీ గ్వాలియర్ అయినా కానీ అటల్ బిహారీ వాజ్పేయి అట్లా పెట్టుకోవాలి. గ్వాలియర్ చంబల్ ఎక్స్ప్రెస్ వేకు అటల్ బిహారీ వాజ్పేయి పేరు అనేది పెట్టారు. సో దీని పేరు ఏముంటుంది ఇప్పటి నుండి అటల్ బిహారీ వాజ్పేయి చంబల్ ప్రోగ్రెస్ వే అని ఉంటుంది. సో మనం డైరెక్ట్గా అడిగినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి చంబల్ ప్రోగ్రెస్ వే ఈ పేరు మనం వినిండం. అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ వే అనేది వేరు, చంబల్ ప్రోగ్రెస్ వే అనేది ఎక్కడ ఉంది ఏ రాష్ట్రంలో ఉంది అని అడగవచ్చు. మధ్యప్రదేశ్లో ఉంటుంది. అండ్ ఇది మనకు ఎగ్జామ్స్కి పేర్లు ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఉంది అనేది మనకు అవసరం. తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతాలు అంటే కార్బన్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ లేకుండా జీరో చేయడమే ఈ కార్బన్ న్యూట్రల్ ప్రాంతాలు అంటున్నారు. సో ఒక ప్రాంతం, ఒక పెద్ద ప్రాంతం అంటే ఎంత పెద్దది లడాక్, లేహ్, కార్గిల్ అంటే కొంచెం చిన్న గ్రామము చిన్న ప్లేస్ కాకుండా ఒక పెద్ద ప్రాంతాన్ని మొత్తాన్ని ఈ కార్బన్ న్యూట్రల్గా చేయడం అనేది గవర్నమెంట్ అనుకుంటుంది. దీంట్లో భాగంగా ఫస్ట్ వీళ్ళు అనుకుంటుంది ఏమంటే గవర్నమెంట్ లడాక్ అండ్ లేహ్, కార్గిల్ ఈ 3 ప్రాంతాలని కార్బన్ న్యూట్రల్ రీజియన్స్గా డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. ఈ వర్డ్ మనకు చాలా ఇంపార్టెంట్, కార్బన్ న్యూట్రల్ రీజియన్. ఇది ఏంటంటే భారతదేశంలో ఫస్ట్ టైం అనమాట. భారతదేశంలో తొలిసారిగా ఈ కార్బన్ న్యూట్రల్ రీజియన్స్గా వేటిని ప్రకటిస్తున్నారు అని ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ ఈ 3 పేర్లు మనకి ఇంపార్టెంట్, లడాక్, లేహ్, కార్గిల్. సో దీంట్లో అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉండొద్దు అంటున్నారంటే దీని ప్రకారం ఏంటి అంటే మెయిన్గా గవర్నమెంట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అంటే మనం మనుషుల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉండొద్దు. లైక్ ఇప్పుడు మనం ఒక ఏదైనా ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీ కానీ పెట్టడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అట్లా ఉండకుండా అంటే మనుషులు వాళ్ళ యాక్టివిటీస్ ద్వారా ఏదైనా ఒక థర్మల్ విద్యుత్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం ఇలాంటివి ఉండకుండా చేయడమే కార్బన్ న్యూట్రల్ రీజియన్స్ యొక్క లక్ష్యం. సో దీని ప్రకారం ఇక్కడ ఈ ప్రాంతాల్లో చేయాలనుకున్నప్పుడు కార్బన్ న్యూట్రల్ ప్రాంతాలుగా డెవలప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు ఈ ప్రాంతాల్లో ఇన్ఫ్రా డెవలప్మెంట్ కొరకు లడాఖ్లో 7,500 మెగావాట్ల కెపాసిటీతో ఒక సోలార్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్గా ఇప్పుడు థర్మల్ వైపు వెళ్ళొద్దు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవ్వద్దు అనుకున్నప్పుడు వీళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఏముంటాయి, సోలార్ పార్క్ పెట్టడం కానీ లేదా విండ్ పవర్తో తయారు చేయడం కానీ, కోస్టల్ ఏరియాస్ అయితే టైడల్ ఎనర్జీ కానీ ఇలాంటివన్నీ యూస్ చేస్తుంటారు. సో ఇక్కడ చూస్తే ఈ లడాక్, లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో ఇలాంటి కార్బన్ న్యూట్రల్ రీజియన్స్గా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఎగ్జామ్స్లో డైరెక్ట్గా లడాఖ్లో ఇక్కడ ఏ ప్రాంతంలో ఈ ఏమంటారు కార్బన్ న్యూట్రల్ రీజియన్స్గా ఏర్పాటు చేయడం కొరకు ఏ ప్రాంతంలో 7,500 మెగావాట్లతో సోలార్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారంటే లడాక్ ప్రాంతంలో. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో
ఇవి ఎందుకు ఇంత ఫస్ట్ టైం అంటున్నాము ఇండియాలో ఇంతకుముందు ఎప్పుడు లేదా అంటే చిన్న చిన్న గ్రామాలు అనేవి ఉన్నాయి, బట్ ఇంత పెద్ద ప్లేస్, ఇంత పెద్ద ఏరియాస్ అనేది ఒక ప్రాంతం, ఇంత లడాక్ లేక్ లాంటి పెద్ద ప్రాంతాలను తీసుకుని కార్బన్ న్యూట్రల్గా చేయాలనుకోవడం ఇది ఫస్ట్ టైం. అంతకుముందు చిన్న చిన్న గ్రామాలుగా ఉన్నవి ఏవి అంటే ఏ రాష్ట్రాల్లోనే అంటే కేరళ అండ్ మణిపూర్లో కార్బన్ న్యూట్రల్ గ్రామాలు అంటే చిన్న చిన్న విలేజెస్ మాత్రం అంతకుముందే ఉన్నాయన్నమాట. సో ఇంత పెద్ద ప్రాంతం అంటే ఇదే ఫస్ట్ టైం. అండ్ సిక్కిం కూడా ఆర్గానిక్ స్టేట్గా తను ఎక్కువ ఉండడం కొరకు ట్రై చేస్తుంది. సో దీంట్లో కార్బన్ న్యూట్రల్ రీజియన్స్ అంటే ఏమంటున్నాం మనం, మనుషుల ప్రమేయంతో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఉండొద్దు, దాన్ని జీరో ఉండాలి. మనం యాక్టివిటీస్ మనం కింద చెప్పినట్టు ఇండస్ట్రీస్ పెట్టి కానీ లేకపోతే పొల్యూషన్ క్రియేట్ చేసి ఇలా ఉండకుండా మనం అట్లా మనుషుల యాక్టివిటీస్తో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయకుండా ఉండడం కొరకే అట్లా చేయగలిగితే గవర్నమెంట్ అన్నీ అంటే గవర్నమెంట్ సోలార్ పార్క్ పెట్టి కానీ ఇంకా యాక్టివిటీస్ తీసుకొని కానీ ఇలా అన్నీ చేయడం ద్వారా కార్బన్ న్యూట్రాలిటీ సాధిస్తే ఆ ప్రాంతాన్ని కార్బన్ న్యూట్రల్ ప్రాంతాలుగా ప్రకటిస్తారు. సో మన టార్గెట్ ఏమంటే ఎప్పుడైతే పొల్యూషన్ సంబంధించి వచ్చిందో వాతావరణము టెంపరేచర్ తగ్గించాలి ఇలా వచ్చినప్పుడు మనకు ఎక్కడ ఉంటుందంటే ప్యారిస్ అగ్రిమెంట్, ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. ప్యారిస్ అగ్రిమెంట్ అనగానే మనకు తెలిసేది ఏమంటే ఇక్కడ కంప్లీట్గా మనం టార్గెట్స్ పెట్టుకున్నాం. ఇంత టార్గెట్ 2030 2040 ఒక్కొక్క 5 years 10 years ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటూ ఉన్నాం మనము. సో కంప్లీట్గా వాతావరణ మార్పులపై ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా చాలా దేశాలు ఎన్ని చెప్పాయంటే 2050 వరకు కార్బన్ న్యూట్రల్ ప్రాంతాలుగా అవుతామని చెప్పి ప్రకటించినాయి. అంటే మొత్తం ఈ క్లైమేట్ చేంజ్ సంబంధించిన చాలా టార్గెట్స్ అన్నీ మనం ఇండియా పెట్టుకునేవి కానీ ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఎంత ప్రొడ్యూస్ చేస్తాము ఎవ్రీ ఇయర్ ఆ టార్గెట్ పెట్టుకున్నది అంతా కూడా కంప్లీట్గా ప్యారిస్ అగ్రిమెంట్ పైన అది మనము మెయిన్గా తీసుకుంటున్నాం. ప్యారిస్ అగ్రిమెంట్లో చెప్పాము సో ఇది చేస్తున్నాము, ప్యారిస్ అగ్రిమెంట్లో చెప్పాము సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము అన్నట్టుగా ఉంటుంది. సో ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగానే మన టార్గెట్ ఏమంటే 2050 నాటికి మనం కార్బన్ న్యూట్రల్ దేశం అవుతుందని చెప్పి చాలా దేశాలు చెప్పాయి, దాంట్లో ఇండియా కూడా ఉంది. కాబట్టి ఇట్లా స్లోగా ఒక్కొక్క స్టెప్ అనేది తీసుకుంటుంది గవర్నమెంట్. ఎన్సీసీ విస్తరణ దేశంలో మనకు తెలుసు, ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్, దీన్ని దేశంలో ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాలని చెప్పి ఎన్ని జిల్లాలకు ఎక్స్పాండ్ చేస్తున్నారు అనేది మనకి మెయిన్ పాయింట్. ఇక్కడ దేశంలో 173 జిల్లాలకు, ఏ జిల్లాలు అంటే అంటే బార్డర్ డిస్ట్రిక్ట్స్ కానీ కోస్తా డిస్ట్రిక్ట్స్ కానీ అంటే కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి. ఏ డిస్ట్రిక్ట్స్ అంటే మొత్తం దేశం ఉంటే కంట్రీకి ఎక్కడైతే కోస్టల్ ఏరియాస్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కానీ లేదా ఇంటర్నేషనల్ బార్డర్ ఉండే డిస్ట్రిక్ట్స్లో ఈ ఎన్సీసీని ఎక్స్పాండ్ చేస్తున్నారు. దానికి రక్షణ మంత్రి ఆమోదం కూడా తెలిపారు. సో మొత్తం ఈ జిల్లాల్లో 173 జిల్లాల్లో ఎంతమంది నియమిస్తున్నారంటే 1,00,000 మంది క్యాడెట్స్ని నియమిస్తున్నారు. ఎన్సీసీని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ 173 డిస్ట్రిక్ట్స్లో ఎక్స్పాండ్ చేస్తున్నారు. మొత్తం డిస్ట్రిక్ట్స్ ఏవి ఉన్నాయంటే ముఖ్యంగా సరిహద్దు అండ్ కోస్తా జిల్లాలు మాత్రమే ఉన్నాయి. 1,00,000 మందిని నియమిస్తున్నారు. సో దీంట్లో ఈ జిల్లాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. 173 డిస్ట్రిక్ట్స్ అంటున్నాము. దాంట్లో ఎన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయంటే 1000కి పైగా స్కూల్స్ అండ్ కాలేజెస్లో తీసుకుంటారు. స్టూడెంట్స్ తీసుకుని మనకి క్యాడెట్స్గా మారుస్తారు. వీటిని ఈ స్కూల్స్ అండ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ స్కూల్స్ ఎక్కడ ఉంటాయి, సరిహద్దు లేదా కోస్తా జిల్లాల్లో ఉండే స్కూల్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిని ఎన్సీసీతో అనుసంధానం చేస్తారు, ఇంటర్లింక్ చేస్తారు. దీని ద్వారా వాళ్ళకి మొత్తం వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. తీసుకున్న క్యాండిడేట్స్ని ఎంతమంది తీసుకుంటారు, 1,00,000 మందిని తీసుకుంటారు. సో ఎంపిక చేసిన క్యాండిడేట్లకు శిక్షణ ఇవ్వడానికి 83 ఎన్సీసీ యూనిట్లను, అంటే దీంట్లో సైనిక 53 ఉన్నాయి, నావికా వాళ్ళవి అంటే ఈ నావీ వాళ్ళవి 20 ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళవి 10 ఉంటాయి. ఈ యూనిట్ అన్నింటినీ అప్గ్రేడ్ చేస్తారు. దీంట్లో మొత్తం 1,00,000 మందిలో 33% బాలికలను కూడా తీసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇలా ఎన్సీసీ యూనిట్స్ ఏర్పాటు చేయడము. సరిహద్దు అంటే ఆర్మీ వాళ్ళు ఉంటాయి, సైన్యం ఉంటుంది. తీర ప్రాంతాల్లో అంటున్నారంటే నావీ వాళ్ళది ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ వాళ్ళవి. ఇవన్నిటిని కూడా వాళ్ళని తీసుకొని క్యాడెట్స్ని వాళ్ళకు సరిహద్దు వాళ్ళ ప్రాంతం ఎక్కడ ఉంది, వాళ్ళకు ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్న యూనిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళకు ఎయిర్ ఫోర్స్లో ట్రైనింగ్ ఇస్తారు. ఎన్సీసీ వాళ్ళకి ఆ సెక్టర్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఇన్ కేస్ వాళ్ళు నావీ దగ్గర ఉన్న ప్రాంతాలు, కోస్తా ప్రాంతాలు అయితే వాళ్ళకు నావీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఇలా యూనిట్స్ అన్నింటినీ వాళ్ళ ప్రాంతం బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని, అంటే ఆ జిల్లా ఎక్కడ ఉంది, నావీ దగ్గర ఉంటుందా, ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉంటుందా, ఆర్మీ దగ్గర ఉంటుందా, బార్డర్ స్టేట్స్ అయితే డిస్ట్రిక్ట్స్ అయితేనేమో ఆర్మీ దగ్గర ఉంటాయి, అట్లా ల్యాండ్ ఉన్నదా అని చూసి ట్రైనింగ్ అనేది ఇస్తుంటారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే క్యాడెట్స్కి శిక్షణ ఉంటుంది,
మనకు ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళకు ఆర్మీలో చేరాలి, ఎయిర్ ఫోర్స్లో ఇట్లా అన్నింటిలో చేరాలడానికి వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. అండ్ వీటి కొరకు స్టేట్స్ కూడా సహాయంతో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే జిల్లాలంతా సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్స్ మంచి, ఏ స్కూల్స్ మంచి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలంటే కూడా ఈ రాష్ట్రాల హెల్ప్ కూడా అవసరం కాబట్టి స్టేట్ హెల్ప్తో ఎన్సీసీని ఎక్స్పాండ్ చేస్తున్నారు. సెలైవా డైరెక్ట్ టెస్ట్. సో మనము లాస్ట్ వీడియోలో చూసాము అసలు ఈ కరోనా టెస్ట్ ఎట్లా చేస్తున్నారు, ఎలాంటి టైప్స్ ఉన్నాయని కూడా చూసాము మనము. అంటే ఇక్కడ మనకు ఇప్పుడు ఒక టెస్ట్ అనేది ఎప్పుడు పర్టికులర్గా అదే ఫాలో అవ్వము. టెస్ట్ అనేది అంటే అప్డేట్ అవుతూనే ఉంటుంది, లేదా రీసెర్చ్ అనేది చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు సెలైవాతో ఈ టెస్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అంటే యూఎస్ఏ వాళ్ళు ఆమోదం తెలిపారు. వాళ్ళు యూస్ చేస్తున్న రెగ్యులర్ టెస్ట్లే కాకుండా కొత్తగా అంటే సెలైవా టెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందని సెలైవా డైరెక్ట్ టెస్ట్ అనేది. సో ఈ టెస్ట్ చేసినప్పుడు దీనికి అప్రూవల్ అనేది యూఎస్ఏ గవర్నమెంట్ యొక్క అథారిటీ ఉంటుంది, యుఎస్ఎఫ్డిఏ అంటారు. సో మనం ఇది చూస్తే ఈ పేరు ఫార్మసీ వాళ్ళకు ఐడియా ఉండొచ్చు. ప్రతి ఏ డ్రగ్ వచ్చినా యుఎస్ఎఫ్డిఏ అంటే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ చేసినా వాళ్ళు తీసుకోవాలంటే కూడా యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ ఉందా ఇట్లా అంటారు రెగ్యులర్గా వినిపించే పేరు. యుఎస్ఏ అండ్ ఫార్మసీ ఆర్ యుఎస్ఏ మెడిసిన్ సంబంధించింది, యుఎస్ఏ హెల్త్ సంబంధించిన ప్రతిదీ యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్. అంటే ఏదైనా డ్రగ్కి అంటే ఇండియాలో కూడా సంస్థలు కానీ ఫార్మాసిటికల్ కంపెనీస్ కానీ యుఎస్ఏతో అగ్రిమెంట్స్ కుదుర్చుకున్న యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ అనేది చాలా చాలా అవసరం, అది ఉంటేనే అవుతుంది. సో యుఎస్ఎఫ్డిఏ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఈ పేరు రెగ్యులర్గా ఎప్పుడు నీవు తెలిసి ఉంటే న్యూస్లో చూసినప్పుడు మనం రికాల్ చేసుకోవచ్చు. సో ఈ సెలైవా డైరెక్ట్ టెస్ట్ అనేది ఇప్పుడు ఏ దేశం ఫస్ట్ అప్రూవల్ తీసుకుందంటే యుఎస్ఎఫ్డిఏ సంస్థ, అంటే యుఎస్ఏ వాళ్ళ కంట్రీ ఈ టెస్ట్కి అప్రూవల్ అనేది తీసుకుంది. సో దీని ప్రకారం ఈజీగా ఈ కోవిడ్ అనే కరోనాని గుర్తించవచ్చు అనేది అనుకుంటున్నారు. సో సెలైవాతో చేస్తున్నారు. ఇప్పుడు చేసిన టెస్ట్ ఎట్లా చేస్తున్నారు మనము న్యూస్లో కూడా చూస్తుంటాము. అంటే స్వాబ్ తీస్తుంటారు, ఇట్లా ముక్కుల నుంచి నోరుల నుంచి ఈ స్వాబ్ తీస్తూ దాని నుంచి టెస్ట్ చేస్తున్నారు. సో దీనికి ఎక్కువ టైం పడుతుంది అండ్ ఒక కొంచెం కాస్ట్లీ కూడా ఉంది టెస్ట్ అనేది. ఇది అట్లా కాకుండా ఈ సెలైవాతో టెస్ట్ చేయడం వల్ల అక్యురేట్ రిజల్ట్స్ వస్తున్నాయా అంటే ఎప్పుడైతే ఈ స్వాబ్ తీసి వస్తుందో టెస్ట్ రిపోర్ట్ ఎట్లా ఉంటుందో ఈ సెలైవాతో కూడా అట్లనే వస్తుందా టెస్ట్ చూస్తే దాదాపు అక్యురేట్గా వస్తున్నాయి. కాబట్టి అండ్ చాలా ఈజీ కూడా అవుతుంది అనమాట, తొందరగా కూడా వస్తుంది అని. తక్కువ హానికరమైన టెస్ట్ కాబట్టి ఈ టెస్ట్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు అంటున్నారు యూఎస్ఏలో. సో ఇంకా ఈ సెలైవా టెస్ట్ చేయడానికి మిగతా మెథడ్స్ కూడా ఉన్నాయి, 3-4 మెథడ్స్ ఉన్నా కూడా దాంట్లో ఇదే మంచిగా అనిపించింది. అంటే ఇది స్వాబ్ టెస్ట్కి ఈక్వల్ రిజల్ట్ రావాలి. స్వాబ్లో ఎట్లా వస్తుందో రిజల్ట్ ఈ సెలైవాతో చేస్తే కూడా అంతే రిజల్ట్ రావాలి. కాబట్టి అప్పుడు ఇది కరెక్టే అని డిసైడ్ చేసుకుంటారు. దీని పేరు అనేది మనకి ఇంపార్టెంట్, సెలైవా డైరెక్ట్ అనే పేరుతో దీన్ని స్టార్ట్ చేశారు. సో మనకు మెయిన్ పాయింట్ ఏమంటే యుఎస్ఏ సెలైవా డైరెక్ట్ టెస్ట్ అండ్ ఇది ఏమంటే అక్యురేట్గా వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది, ఈజీగా ఉంటుంది. యుఎస్ఎఫ్డిఏ అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ అగ్నిపర్వత బిలానికి సారాభాయ్ పేరు, ఇది కరెంట్ అఫైర్స్ అనుకోండి అండ్ ఎస్ఎన్టీ అనుకోండి. సో ఇక్కడ చంద్రుడి పైన చంద్రయాన్ 2 కనుక్కుందుకు అగ్నిపర్వత బిలం కనుగొన్నారు. సో ఆ అగ్నిపర్వత బిలానికి విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. సో మనకు ఎవరి పేరు పెట్టారని అడగవచ్చు. చంద్రయాన్ 2లో కనుక్కున్న ఒక అగ్నిపర్వత బిలం ఒకటి ఉంది, ఆ బిలానికి ఎవరి పేరు పెట్టారంటే డైరెక్ట్గా ఆన్సర్ మనకు విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. అండ్ ఇక్కడ శత జయంతి సందర్భాలు ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా రోజులుగా. సో ఆ నివాళి ఇవ్వడం కొరకే ఆయన పేరు అనేది పెట్టారు ఈ అగ్నిపర్వత బిలానికి. ఇక్కడ కనుక్కున్నారు చంద్రయాన్ 2 కనుక్కుంది చంద్రుడి దగ్గర. సో ఇది ప్రాంతం, ఈ బిలం అనేది ఎక్కడ ఉంది అంటే సైంటిస్ట్ కనుక్కున్నది అమెరికా యొక్క అపోలో 17 అండ్ లునార్ 21 ఈ మిషన్స్ దిగిన ప్రాంతానికి దగ్గరగా ఉంది. ఈ సైడ్లో ఉంది. ఎంత అంటే తూర్పున 250 నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బిలం ఏర్పడింది. సో చంద్రుడి పైన ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అపోలో 17 అండ్ లునార్ 21 దిగింది అనుకోండి. ఇక్కడ అప్పటివి యుఎస్ఏ వాళ్ళవి. దానికి ఈ సైడ్లో ఒక 250 నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఒక బిలం అనేది ఉంది. ఈ బిలంకి విక్రమ్ సారాభాయ్ అనే పేరు పెట్టారనమాట. సో ఈ లోతు ఎంత ఉంది ఈ బిలం అంటే ఒక చిన్న గుంటలాగా ఉంటుంది. మనం ఇమేజెస్ చూస్తే మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడొచ్చు. సో దీనికి అది ఎక్కువగా అంటే ఇప్పుడు పేరు పెట్టారు కాబట్టి చంద్రయాన్ 2 కనుక్కునేది కాబట్టి చాలా పాపులర్గానే ఈ ఇమేజ్ మనకు దొరుకుతున్నాయి. ఇది 1.7 కిలోమీటర్ల లోతు ఉంది. ఈ బిలం అనేది 1.7 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ బిలంలో ఏముంటుంది, ఖాళీగా ఉంటుంది కదా, దీంట్లో మట్టి ఉండొచ్చు, అట్లా ఏమైనా ఉండొచ్చు అంటున్నాం కదా. ఈ బిలంలో మాత్రం ఏముందంటే మనకు లావా ఉంది. ఈ బిలం విక్రమ్ సారాభాయ్
పేరుతో పెట్టారు. 1.7 కిలోమీటర్ల లోతులో ఉంది. దీంట్లో మొత్తం లావా నుండి ఉంది. సో దీని మొత్తం ఆ ప్రాంతం ఎట్లా ఉంది అని కనుక్కోవడం కూడా అంటే రీసెర్చ్. ఓకే, చంద్రుడి పైన బిలం ఏర్పడింది, బిలం లావా ఉంది, లావాలో ఏమున్నాయి, బిలం చుట్టూ ఏమున్నాయి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేయడానికి ఒక మార్క్ లాగా, ఒక ల్యాండ్ మార్క్ లాగా ఇది పనిచేస్తుంది అని సైంటిస్ట్ అంటున్నారు. సో మనకి ఏమంటే విక్రమ్ సారాభాయ్ శత జయంతి ఉత్సవాలు అండ్ చంద్రయాన్ 2 ఒకటి, అండ్ ఇది 250 నుండి 300 కిలోమీటర్ దూరంలో ఉంది. అమెరికా ల్యాండ్ చేసిన అపోలో 17 Luna 21కి 1.7 కిలోమీటర్ల లోతులో ఈ బిలం అనేది ఉంది. గోవా కొత్త గవర్నర్. సో ఈ గవర్నర్స్ అనేది మనకు ఇంపార్టెంట్. ఈ కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా జరుగుతుంటాయి కాబట్టి ఇవన్నీ. గోవాకు సెంట్రల్ గవర్నమెంట్ కొత్త గవర్నర్ నియమించింది. పేరు అనేది ఎవరంటే గోవా గవర్నర్గా భగత్ సింగ్ కోషియారి. సో ఇక్కడ మనం న్యూస్లో చూస్తున్నప్పుడే, మనం చదువుతున్నప్పుడే కరెంట్ అఫైర్స్లో లింక్ చేసుకు ఏదో హింట్ పెట్టుకోవాలి మనం. గోవా అనగానే భగత్ సింగ్ ఏదో ఒక హింట్ లాగా అనమాట, ఈజీ గుర్తుండడం కొరకు. సో గోవాకు భగత్ సింగ్ కోషియారి ఈయన గవర్నర్గా ఉన్నారు అనేది. సో ఈయన అడిషనల్గా మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నాడు ఈయన ఆల్రెడీ కోషియారి. ఈయనను గోవా గవర్నర్ కూడా అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అనేది నీకు ఇచ్చారు. సో అంటే ఒక గవర్నర్ ఒక రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు పాలిటీ ప్రకారం మనకు చూస్తే కూడా. అండ్ దాంట్లో మనకు ఎగ్జామ్స్లో కూడా అడగవచ్చు, పాలిటీ లింక్ చేసి ఉండొచ్చా, ఒక రాష్ట్రానికి ఉండొచ్చా, ఒక యూటీకి ఉండొచ్చా, ఇట్లా అడుగుతుంటారు. కాబట్టి గవర్నర్ మీ 2 రాష్ట్రాలు కూడా ఉండొచ్చు. కాబట్టి మహారాష్ట్ర గవర్నర్గా ఉండే ఈయన భగత్ సింగ్ కోషియారి, ఈయన ఇప్పుడు గోవా కూడా గవర్నర్గా ఉన్నారు. లేదా మనకు ఇప్పుడు ఏమనుకోవచ్చు అంటే మహారాష్ట్ర గవర్నర్ కూడా కోషియారి ఇటీవల ఏ రాష్ట్రానికి గవర్నర్ కూడా నియమితులయ్యారు, మళ్ళీ అడిషనల్గా తీసుకున్నారంటే గోవాకు. అంతకుముందు ఎవరున్నారు మరి గోవా గవర్నర్గా అంటే సత్యపాల్ మాలిక్. ఈయన సత్యపాల్ మాలిక్ని బదిలీ చేస్తూ ఈయనని ఎక్కడికి పంపించారంటే మేఘాలయ గవర్నర్గా నియమించారు. సో మనకు 2 పాయింట్స్ ఇక్కడ. గోవా కొత్త గవర్నర్ ఎవరంటే భగత్ సింగ్ కోషియారి, ఈయన ఆల్రెడీ మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. అండ్ గోవా గవర్నర్గా ఇన్ని రోజులు ఉన్న సత్యపాల్ మాలిక్, ఈయన మేఘాలయ గవర్నర్గా ఉన్నారు. సో మనకి ఇప్పుడు మేఘాలయ గవర్నర్ ఎవరు అంటే సత్యపాల్ మాలిక్. గోవా నుండి ఈయన మేఘాలయకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ మేబీ పొలిటికల్ కూడా అయ్యుండొచ్చు. మనం న్యూస్లో అంటే ఫ్యాక్ట్స్ ఒకలా ఉంటుంది, పొలిటికల్గా వేరే ఉంటుంది. ఎందుకు ఏం మార్చారు అని అడగచ్చు. అంటే సత్యపాల్ మాలిక్కి గోవా కొంచెం పొలిటికల్గా వాళ్ళకు సెట్ కాక అని ట్రాన్స్ఫర్ చేశారనేది మనకు న్యూస్లో డిబేట్స్లో తెలుస్తుంది. సో మనకి ఇక్కడ ఎగ్జామ్స్కి ఏం వస్తామంటే ఇప్పుడు గోవా గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్ని మేఘాలయ గవర్నర్గా మార్చారు. సో మేఘాలయ కొత్త గవర్నర్ ఎవరు? సత్యపాల్ మాలిక్. గోవా కొత్త గవర్నర్ ఎవరు? భగత్ సింగ్ కోషియారి. ఇక్కడ చూస్తే మనము ఆర్టికల్ క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ గవర్నర్. ఆర్టికల్ 157 ప్రకారము గవర్నర్కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, గవర్నర్గా నియమించాలి అంటే ఆయన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఏజ్ 35 years ఉండాలి, ఆయన పొలిటికల్గా ఉండకుండా ఉండాలి, అంటే పాలిటిక్స్లో లేని పర్సన్ అయి ఉండాలి అనేది ఫస్ట్ ఇక్కడ ఆయన అపాయింట్మెంట్స్ కావాల్సిన క్వాలిఫికేషన్స్. గవర్నర్కి ఎలాంటి పవర్స్ ఉంటాయంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ అండ్ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి అంటున్నారు. సో ఈయనకు చూస్తే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఏముంటాయి, ఈయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రకారము ఆయన గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ ఈ గవర్నర్ పేరు మీదగానే పనిచేస్తూ ఉంటారు. జ్యుడిషియల్ పవర్స్ అంటే ఏముంటాయి, ఎప్పుడైతే ప్రెసిడెంట్ హైకోర్టు జడ్జెస్ నియమించాలనుకుంటారో అప్పుడు గవర్నర్ని కన్సల్ట్ చేస్తారు ప్రెసిడెంట్. ఇదంతా జ్యుడిషియల్ పవర్స్ అని చెప్పొచ్చు. బ్రీఫ్గా చెప్తున్నాము, టాపిక్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు లెజిస్లేటివ్ పవర్స్ అంటే ఏముంటాయి, ఈయనకు ఏదైనా బిల్స్ వచ్చినప్పుడు అంటే అసెంబ్లీ ఏదైనా బిల్స్ పంపించినప్పుడు ఆయన వాటిని పాస్ చేయడం, అంటే వాటిని అసెండ్ చేయడం కానీ, హోల్డ్ చేయడం కానీ, రిటర్న్ చేయడం కానీ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే విత్ రెస్పెక్ట్ టు లెజిస్లేచర్కి బిల్స్ సంబంధించి కాకుండా అసెంబ్లీలో ఆయన ఏం చేయొచ్చు, శాసనసభలో ఏం చేయొచ్చు అంటే ఆయన మీటింగ్స్ని అంటే సమావేశాలని మొత్తాన్ని ఆయన సమన్ చేయొచ్చు. అంటే అసెంబ్లీ సమావేశాలు ఆయన సమన్ చేయొచ్చు, అంటే రమ్మని పిలవచ్చు, మనం స్టార్ట్ చేయమని చెప్పవచ్చు. లేదా వాటిని ప్రొరోగ్ చేయొచ్చు, అంటే కొంతకాలం వరకు దాన్ని మొత్తం అంటే ఆ టర్మ్ అయిపోయింది క్లోజ్ చేసేయచ్చు. డిజాల్వ్ చేయొచ్చు, మొత్తాన్ని శాసనసభని కూడా డిజాల్వ్ చేయొచ్చు. ఇవంతా ఆయనకు లెజిస్లేచర్ పవర్స్ ఉన్నట్టు. ఫైనాన్షియల్ పవర్స్ ఏముంటాయంటే మనీ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే ఈయన గవర్నర్ అప్రూవల్తోనే మనీ బిల్ని స్టేట్ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ కూడా ఈయననే అంటే ఈయన శాసనసభ ముందు ప్రవేశపెడతారు. రిమూవల్ ఎట్లా ఉంటుందంటే ప్రెసిడెంట్ అండ్ టెన్యూర్ అనేది ఏం లేకుండా ఈ ప్రెసిడెంట్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆయనని పదవి నుంచి తొలగించవచ్చు. ఎలాంటి రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు అందరి ప్రిపరేషన్లో చాలా అవసరమైనది. అంటే
ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి ఎట్లా ఉండబోతున్నాయి, మార్పులు ఎలా ఉన్నాయి ప్రిపరేషన్లో అంటే ఇన్ని రోజులు ఒక్కొక్క అన్ని చాలా వాటికి ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా ఒక కామన్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు. సో ఇది చాలా మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇది చూస్తే దీన్ని ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. సో దీని ద్వారా అంటే యువతకు అంటే ప్రిపరేషన్లో ఈ కాంపిటేటివ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఒక క్లారిటీ లా ఉంటుంది. ఎన్నో ఎగ్జామ్స్ రాయకుండా ఒకటి టెస్ట్ ద్వారా చాలా ఎగ్జామ్స్కి వాళ్ళు రిక్రూట్ అంటే ఒక ఎలిజిబిలిటీ టైప్ వస్తుంది అనమాట. దీంట్లో ఫస్ట్ ఇప్పుడు ఎట్లా ఉందంటే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కింద ఏమేమి ఉంటున్నాయంటే రైల్వే, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి పరీక్షలన్నింటినీ దీని కిందనే ఉంటున్నాయి అనమాట. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ NRA. సో దాదాపు 20 సంస్థలు ఉన్న రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు. సో మెయిన్గా అయితే ఇక్కడ చూస్తే ఆర్ఆర్బి అండ్ బ్యాంక్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా ఈ NRA కిందకి వస్తున్నాయి, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ పరిధిలోకి వస్తున్నాయి. సో అన్నింటినీ కలిపేసి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ CET కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆర్ఆర్బి పరిధిలో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాల కోసం చాలామంది అప్లై చేసుకుంటుంటారు. అంటే జస్ట్ ఒక డేటా లాగా ఇది. ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా ఇంత లక్షల మంది కోట్ల మంది అప్లై చేసుకుంటుంటారు. సో వీటన్నిటినీ కలిపేసి ఈ 3 ఏజెన్సీస్ ముఖ్యంగా మెయిన్గా ఉన్న ఈ 3 ఏజెన్సీస్ అని కలిపేసి Tier 1 ఎగ్జామ్స్ని ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. మొత్తం ఎన్ని భాషల్లో నిర్వహిస్తున్నారు ఈ ఎగ్జామ్స్ అంటే 12 భాషల్లో ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ Tier 1లో సాధించిన స్కోర్ ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే 3 years వరకు వాళ్ళకు వ్యాలిడిటీ ఉంటుంది. Tier 1 టెస్ట్ రాస్తారు, ఆ స్కోర్ ఎంత ఉందో అది 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ రాయొచ్చు కూడా ఎగ్జామ్ని, ఇంకా మార్క్స్ తక్కువ వస్తే ఆ టెస్ట్ని మళ్ళీ కూడా రాయొచ్చు, మళ్ళీ 2 times కూడా రాయొచ్చు. మళ్ళీ ఏ టెస్ట్లో ఎక్కువ మార్క్స్ వచ్చినాయో ఆ టెస్ట్ కన్సిడర్ చేస్తారనమాట. సో ఇప్పటికి 20 సంవత్సరాల దాకా ఉన్నాయంటున్నాం దేశంలో. ఇవన్నీ కూడా ఒక ఏజెన్సీ కిందకే రాబోతున్నాయి. మెయిన్ పాయింట్స్ ఇక్కడ చూస్తే మొత్తం ఈ ప్రాసెస్లో చూస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో నాన్ గెజిటెడ్ పోస్టులు ఉంటే వాటి రిక్రూట్మెంట్ కొరకు వేర్వేరు టెస్ట్లు ఏం అవసరం లేకుండా ఈ సింగిల్ ఆన్లైన్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఎక్కువ అంటే వచ్చిన మార్క్స్ అనేవి 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. వాటికి ఎక్కువ మార్కులు రావాలనుకుంటే మళ్ళీ 2 times కూడా రాయొచ్చు, మొత్తం 3 times రాయొచ్చు అంటున్నారు. సో ఈ 3 ఎక్కువ మార్కులు దేంట్లో వస్తాయి, ఏ టెస్ట్లో వస్తాయో వాటిని కన్సిడర్ చేస్తారు. ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇచ్చే ఈ అంటున్నాం కదా మనము కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటున్నాం కదా, ఈ లిస్ట్తోనే కాస్ట్ షేరింగ్లో స్టేట్ గవర్నమెంట్స్ కూడా రిక్రూట్ చేసుకోవచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. భారతదేశంలో చూస్తే మనకి ఇండియాలో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకు కామన్ టెస్ట్ వచ్చేసినాయి. ఇప్పుడు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు అంటే ఒక్కొక్క స్టేట్లో కాకుండా చాలా ఎగ్జామ్స్ అనేవి ఉండకుండా మార్చేస్తూ సింగిల్ ఎగ్జామ్ ఉండాలనే కాన్సెప్ట్ ముందుకు పోతున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కూడా సేమ్ ఒక టెస్ట్ ఉండాలని చెప్పి ఈ ఎగ్జామ్స్ అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ రైల్వే వాళ్ళకు, బ్యాంకింగ్ వాళ్ళకి ఒకే ఎగ్జామ్ ఉండాలని చెప్పి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయాలు, జగనన్న విద్యా కానుక. సో ఈ 3 స్కీమ్స్ క్యాబినెట్ న్యూస్లో చూసినప్పుడు ఆ స్కీమ్ వాళ్ళు స్టార్ట్ చేసే ముందు క్యాబినెట్ డెసిషన్ తీసుకోవడము, వాళ్ళు అనుకునే మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే వాళ్ళ మేనిఫెస్టో ఎట్లా ఉంది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నవి ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఫస్ట్ అది జగనన్న విద్యా కానుక. దీంట్లో ఏం జరుగుతుంది ఈ స్కీమ్లో అంటే 3 జతల యూనిఫామ్స్ అనేది ఇస్తున్నారు. అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అనేది ఇస్తుంది, నోట్బుక్స్ ఇస్తుంది అండ్ 3 జతల యూనిఫామ్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. సో 3 points ఇక్కడ. సో జగనన్న విద్యా కానుక, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అండ్ యూనిఫామ్స్ ఈ 3 ఇస్తున్నారు. ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే September 5th ఈ స్కీమ్ని స్టార్ట్ చేస్తున్నారు. ఒకటి జగనన్న విద్యా కానుక ఒకటి, ఇంకా వైఎస్ఆర్ పోషణ సంపూర్ణ పోషణ పథకం కూడా ఈ స్టేట్ క్యాబినెట్ అప్రూవల్ అనేది ఇచ్చింది. సో దీంట్లో ఏమంటే ఎన్నికలు చెప్పారు ఆల్రెడీ వాళ్ళు, గవర్నమెంట్ ఫామ్ అయితే ప్రతి ఇంటికి వెళ్ళి నాణ్యమైన బియ్యం అనేది అందిస్తామని గవర్నమెంట్ చెప్పింది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటున్నారు. December 1న ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయిపోతున్నాయి. అంటే దీంట్లో ఇంటింటికి ఇవ్వడం అంటే పోషణ అందించడం కాబట్టి 9,260 వాహనాల ద్వారా ఇంటికే వెళ్ళి అక్కడే బియ్యం అనేది వేయి చేసి దాన్ని ప్రజలకు అందిస్తారు. SC, ST, బీసీలకు కూడా సబ్సిడీ పైన వాహనాలు అందిస్తుంటారు. సో ఈ క్యాబినెట్ నిర్ణయాలు ఇవన్నీ కూడా
అంటే ఇంటికి వెళ్ళి వాళ్ళకు బియ్యం అనేది అందించాలి. వెహికల్స్లో వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి గవర్నమెంటే అందిస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ యువకులకు కూడా సబ్సిడీ పైన వెహికల్స్ అనేది అందిస్తారు. అండ్ 583 కోట్లతో బియ్యం కార్డుదారులకు కూడా ఈ వైఎస్ఆర్ బీమా పథకంని కూడా ఆమోదం తెలిపింది గవర్నమెంట్. దీంట్లో ఏమంటే ఎంత అమౌంట్ అంటే 583 కోట్లతో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కూడా. సో దీంట్లో ఏముంటుందంటే ఇది నవరత్నాల్లో భాగంగా ఉన్న స్కీమ్. ఇది వైఎస్ఆర్ ఆసరా పథకం. దీనికి ఎవరి కోసము ఈ స్కీమ్ అంటే డ్వాక్రా మహిళలకు. సో మనకు స్కీమ్ అనగానే ఆసరా పథకం అంటే ఎవరి కొరకు అనేది తెలుసుకోవాలి. అండ్ ఎంతమందికి లాభం వస్తుంది, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇవే మెయిన్గా 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా వైఎస్ఆర్ ఆసరా పథకం ఇది నవరత్నాల్లో భాగంగా ఉందంటున్నాము. డ్వాక్రా మహిళలకు ఇది ఈ పథకం ద్వారా 4 ఏళ్లలో 27,000 కోట్ల పైగా డ్వాక్రా మహిళలకు ఇది లాభం చేకూరుస్తుంది అన్నమాట. అండ్ క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కూడా సెప్టెంబర్ 1న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం 25,000. ఇది క్యాబినెట్ భేటీలో నిర్ణయం ఏమంటే సెప్టెంబర్ 1 నుండి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ఒకటి, అండ్ సెప్టెంబర్ 5న వైఎస్ఆర్ విద్యా కానుక, సెప్టెంబర్ 11న వైఎస్ఆర్ ఆసరా పథకం. ఈ 3 స్కీమ్స్ అనేది ఇవి అమలు చేయబోతున్నారు. సో వీటిని స్టార్ట్ చేయబోతున్నారు. అంటే మనకు స్కీమ్ కొన్నిసార్లు ఇది ఎక్కడ ప్రారంభించారనేది కూడా చాలా ఎక్కువ అడుగుతున్నారు ఎగ్జామ్స్లో. ఏ స్కీమ్ని ఎక్కడ స్టార్ట్ చేస్తారో మనకు తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో. అంటే వాళ్ళు స్టార్ట్ చేసి ఇంకా అంతకుముందు డిసైడ్ చేసుకుంటే కూడా చూద్దాం. సెప్టెంబర్ 1న ఏమో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం, వైఎస్ఆర్ విద్యా కానుక సెప్టెంబర్ 5న ఉంది, 11న ఏమో వైఎస్ఆర్ ఆసరా పథకం. అటల్ ర్యాంకింగ్స్. మనము ఎక్కువగా ఇంటర్నేషనల్ సంస్థలు ఏమైనా ఉంటే వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంకింగ్ ఇచ్చేవాళ్ళు. వాటిని మారుస్తూ వేరే దేశం వాళ్ళు మన ఇండియాలో ఉండే యూనివర్సిటీస్ కానీ ర్యాంక్స్ ఇవ్వడం ఏంటి. ప్లస్ ఆ ర్యాంకింగ్లో ఎక్కడ ఉండట్లేదు. వాళ్ళ టాప్లో ఉండే యుఎస్ఏ, యూకే ఇలాంటి కంట్రీస్, చైనా ఇలాంటి కంట్రీస్లో ఉండే యూనివర్సిటీస్కి మంచి ర్యాంక్స్ వస్తున్నాయి. ఇండియా లాంటి మన దేశంలో ఉండే ఐఐటీస్ కూడా అంతే పాపులర్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా ర్యాంకింగ్ అనేది చాలా లీస్ట్లో ఉంటుంది. అట్లా కాకుండా మన కంట్రీకి కంప్లీట్గా ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉండాలి. మన కంట్రీలో ఓన్గా ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎట్లా పనిచేస్తున్నాయి అని కొన్ని పారామీటర్స్ తయారు చేసుకొని వాటి బేసిస్ మీద మనము ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చుకుంటున్నాం. దీంట్లో కేంద్ర విద్యా విధానంలో ఈ అటల్ ర్యాంకింగ్స్ అనేది ARIIA ఇది చాలా ఇంపార్టెంట్ పేరు. అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్. ఇది ARIIA. ఈ ర్యాంకింగ్స్ని రిలీజ్ చేశారు ఆగస్ట్ 18న. ఈ సంవత్సరానికి ఎవరు రిలీజ్ చేశారు? ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సో ARIIA ఈ ర్యాంకింగ్స్ ప్రకారము ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్స్ బాగున్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి టాప్లో ఉన్నాయి, వాటిని మళ్ళీ కేటగిరీస్ కూడా డివైడ్ చేశారనమాట. అంటే 6 కేటగిరీస్లో డివైడ్ చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్సా, లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సా, ఇంజనీరింగా, మెడికలా, ఇట్లా ఇవన్నీ డివైడ్ చేస్తూ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ర్యాంకింగ్ దీంట్లో చూస్తే ఫస్ట్ కేటగిరీలో ARIIA అంటున్నాం కదా, దీంట్లో మొదటి కేటగిరీలో మద్రాస్ IIT ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ముంబై IIT ఉంది. మోస్ట్లీ మద్రాస్ IITని ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. చాలాసార్లు చూస్తే కూడా మనం అంతకుముందు డేటా కూడా మనం చూసుకుంటే మోస్ట్లీ మద్రాస్ IITనే టాప్లో ఉంటుంది. సో IIT మద్రాస్ ఫస్ట్ ఉంది. సెకండ్ ప్లేస్లో ముంబై IIT, థర్డ్ ప్లేస్లో ఢిల్లీ IIT ఉంది, ఫోర్త్ ప్లేస్లో బెంగళూరు IIT ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో IIT ఖరగ్పూర్ ఉంది. అండ్ నెక్స్ట్ కాన్పూర్, మండి, రూర్కీ ఇవన్నీ కూడా 7th ప్లేస్. అంటే 7 IITలు కూడా టాప్ 10లో ఉన్నాయన్నమాట. రాష్ట్రాల కేటగిరీలో రాష్ట్ర నిధులతో నడిచే సంస్థలు కూడా ఉంటాయి. అంటే స్టేట్స్ ప్రకారం, అంటే రాష్ట్రం యొక్క ఫండ్స్తో నడిచే యూనివర్సిటీస్. ఇది స్టేట్ ఫండ్స్ నడిచే యూనివర్సిటీస్ చూస్తే దీంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఏమంటే మహారాష్ట్రలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2-3 స్థానాల్లో అంటే సెకండ్ ప్లేస్లోనేమో పంజాబ్ యూనివర్సిటీ ఉంది, అంటే రాష్ట్ర నిధులతో నడిచే యూనివర్సిటీస్ ఇవి. థర్డ్ ప్లేస్లోనేమో చౌదరి చరణ్ సింగ్ హర్యానా, ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ థర్డ్ ప్లేస్లో ఉంది. స్వయం ప్రతిపత్తి సంస్థ కేటగిరీలో అంటే రాష్ట్ర నిధులతో నడుస్తున్నా కూడా స్వయం ప్రతిపత్తితో ఉన్న సంస్థలు కూడా ఉన్నాయి. వాటిలో పూణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, PES కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు, కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. అంటే ఇది ఫస్ట్ ప్లేస్లోనేమో పూణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. సెకండ్ ప్లేస్లోనేమో
పిఈఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెకండ్ ప్లేస్లో ఉంది. కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఇంకా ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్ చూస్తే, ప్రైవేట్ యూనివర్సిటీస్లో చూస్తే ది కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే అట్లీస్ట్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ కేటగిరీస్లో ఎవరు రిలీజ్ చేశారు, ఎప్పుడు రిలీజ్ చేశారు అనేది మనకు అవసరం. తెలంగాణకు సంబంధించి చూసినట్టయితే ఐఐటి హైదరాబాద్, ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, నెట్, ఇవన్నీ కూడా ఏ ర్యాంకింగ్లో ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయంటే నేషనల్ ఇంపార్టెన్స్ కేటగిరీ కింద, ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కేటగిరీ కింద ఈ సంస్థలు అనేవి తెలంగాణ నుంచి ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని ఏమున్నాయంటే ఈ బ్రాండ్ ఏ కింద, అంటే ర్యాంక్ బిట్వీన్ 6th to 25th, ఇది మొత్తం డిఫరెంట్ కేటగిరీస్లో చూసినట్టయితే తెలంగాణ నుండి మళ్ళీ ఈ జేఎన్టీయూ హైదరాబాద్ ఒకటి, ఇంకా IIIT హైదరాబాద్ కూడా ఉన్నాయి. పారామీటర్స్ చూస్తే దేని బేసిస్ మీద ఈ ర్యాంకింగ్స్ ఇస్తున్నారు అనేది మనకు ఇంపార్టెంట్. అంటే థియరీ ఎగ్జామ్స్లో రాసినా లేకపోతే మెయిన్స్లో రాసినప్పుడు చూస్తే మనకు మేజర్ పారామీటర్స్ ఏముంటాయంటే బడ్జెట్, అంటే ఆ ఇన్స్టిట్యూషన్, ఆ కాలేజ్, ఆ యూనివర్సిటీ డబ్బులు ఖర్చు పెడుతుందా దేని కొరకు అంటే ప్రమోషన్ అండ్ సపోర్టింగ్ ఇన్నోవేషన్ కొరకు, అంటే ఆ యూనివర్సిటీస్లో కొత్త ఇన్నోవేషన్స్ చేయడానికి కానీ ఎంటర్ప్రినర్షిప్ గురించి కానీ ఈ బడ్జెట్ అనేది ఖర్చు పెడుతుందా, ఎంత ఖర్చు పెడుతుంది, వాటి ద్వారా ఎట్లాంటి రిజల్ట్స్ అనేది పొందుతుంది, ఇవన్నీ కూడా ఈ పారామీటర్స్ కింద మెయిన్గా ఉండేది బడ్జెట్ అనమాట. ఆ యూనివర్సిటీకి సంబంధించింది. ఫెసిలిటీస్, ఏదైనా ఇన్స్టిట్యూషన్లో ఆ యూనివర్సిటీస్లో చూస్తే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళకు ల్యాబ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయా ఆ యూనివర్సిటీస్లో అనేది చూస్తారు. అవేర్నెస్ అంటే జనరేషన్ కానీ ట్రైనింగ్ కానీ ఐడియాస్, ఇన్నోవేషన్ క్రియేషన్, వాటన్నిటిపైన ఇన్నోవేషన్ చేయాలి, వీటన్నిటిపైన ఆ ఇన్స్టిట్యూషన్లో ఉండే స్టూడెంట్స్ కానీ వాళ్ళందరికీ ఎలాంటి అవేర్నెస్ ఉంది అనేది మేజర్ పారామీటర్స్ తీసుకుంటారు. అంటే ఇవన్నీ బాగున్న ఇన్స్టిట్యూషన్స్కి టాప్ ర్యాంక్ అనేది వస్తుంటుంది. ఎంటర్ప్రినర్షిప్ అంటే వాళ్ళు స్టార్టప్స్ పెడుతున్నారా, అంటే ఆ సంస్థలో పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళు స్టార్టప్స్ పైన వాళ్ళకు క్లాసెస్ కానీ ఇస్తున్నారా, స్టార్టప్స్ ఐడియాస్ ఎట్లా ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూషన్స్లో, అన్నిటి మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తారు. అంటే ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు అన్నీ రీసెర్చ్ చేసి ర్యాంకింగ్స్ ఇస్తారు. ఇంకా కమర్షియలైజేషన్, వాళ్ళు ఏదైనా తయారు చేసి ఆ యూనివర్సిటీస్ కానీ ఆ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైనా స్టార్ట్ చేసి వాటిని రియల్ టైంలో కమర్షియల్గా యూజ్ అవుతుందా పబ్లిక్కి కానీ, అట్లా యూజ్ అయ్యేలాగా వీళ్ళు ఇన్నోవేషన్స్ కానీ స్టార్టప్స్ కానీ ఉన్నాయా అనేది చూస్తారు. లెర్నింగ్ మెథడ్స్, ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఎట్లా ఉంది లెర్నింగ్, వాళ్ళు నేర్చుకునే మెథడ్స్ ఎట్లా ఫాలో అవుతున్నారు, బ్లైండ్గా పాతకాలంలాగా యూజ్ చేస్తున్నారా, కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తున్నారా, లేదా వాళ్ళకి మెథడ్స్ ఏమైనా కొత్తవి స్టార్ట్ చేశారా, ఇన్నోవేషన్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తున్నారో ఆ ఇన్స్టిట్యూషన్స్లో. లెర్నింగ్ మెథడ్స్ అనేది ఇంపార్టెంట్. ఇది లెర్నింగ్ మెథడ్స్లోనే మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. అందరి కాన్సెప్ట్ ఉంటుంది ఫ్యాకల్టీ దగ్గర, కానీ వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, వాళ్ళు యూస్ చేసే మెథడ్స్ ఏమదే మనకు స్టూడెంట్స్కి రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ లెర్నింగ్ మెథడ్స్ అనేవి ఎట్లా ఉన్నాయని చూస్తారు. గవర్నెన్స్ అంటే డెవలప్మెంట్ కానీ వాళ్ళు గవర్నమెంట్ ఇట్లా వాళ్ళకు ఎలా ఉంది ఆ మొత్తం ఇన్స్టిట్యూషన్ యొక్క గవర్నెన్స్ ఎట్లా ఉంది అనేది చూస్తారు. బడ్జెట్, ఫెసిలిటీస్, అవేర్నెస్, ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఇక్కడ కమర్షియలైజేషన్, లెర్నింగ్ మెథడ్స్ అండ్ గవర్నెన్స్, ఈ పారామీటర్స్ మీద బేస్ అయ్యి ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంకింగ్స్ అనేవి ఇస్తున్నారు, ఈ అటల్ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తున్నారు. సో ఇక్కడ ఓవరాల్ ర్యాంకింగ్లో ఐఐటి మద్రాస్ ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఏమో బెంగళూరు ఐఐటి ఉంది. థర్డ్ ప్లేస్లో ఐఐటి ఢిల్లీ ఉంది. ఓవరాల్ ర్యాంకింగ్స్ ఇవి మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ర్యాంకింగ్స్లో. యూనివర్సిటీస్ చూస్తే యూనివర్సిటీస్లో టాప్ యూనివర్సిటీ ఏదంటున్నాము ఐఐఎస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ టేబుల్ మనకు చాలా ఇంపార్టెంట్, అంటే ఇందాక అనుకున్నట్టు టాప్ 2-3 ఆర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఓవరాల్ ర్యాంకింగ్. ఇదేమో యూనివర్సిటీ వైజ్ ర్యాంకింగ్ చూస్తేనేమో ఐఐఎస్ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది బెంగళూరులో ఉంది, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో జేఎన్యూ అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ, ఇది మనకు తెలుసు. జేఎన్యూ ఢిల్లీ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ ఇక్కడ బనారస్ హిందూ యూనివర్సిటీ థర్డ్ ప్లేస్లో ఉంది. యూనివర్సిటీ పరంగా చూస్తే ఈ 3 టాప్లో ఉన్నాయి. ఇంజనీరింగ్ చూసినట్టయితే ఐఐటి, ఇదేమో ఓవరాల్ ర్యాంకింగ్, ఇదేమో ఇంజనీరింగ్, ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తే ఐఐటి మద్రాస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఐఐటి ఢిల్లీ సెకండ్ ప్లేస్లో ఉంది, ఐఐటి బాంబే థర్డ్ ప్లేస్లో ఉంది. మేనేజ్మెంట్ చూస్తే దీంట్లో ఐఐటి అట్లా ఇంజనీరింగ్లో ఉంటాయి, ఐఐఎం అనేది మేనేజ్మెంట్ కాబట్టి ఈ ఐఐఎం అహ్మదాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఐఐఎం బెంగళూరు సెకండ్ ప్లేస్లో ఉంది, ఐఐఎం కలకత్తా థర్డ్ ప్లేస్లో ఉంది. అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా. సో కాలేజెస్ ఏ టాప్లో ఉన్నాయంటే మిరాండా హౌస్ ఢిల్లీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఓన్లీ కాలేజెస్ చూసుకుంటే. ఇక్కడేమో ఇది కూడా సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి.
అంటే ఇవి లార్డ్ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ ఫర్ ఉమెన్ ఢిల్లీ, ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. హిందూ కాలేజ్ ఢిల్లీ థర్డ్ ప్లేస్లో ఉంది. బిఎస్ఎఫ్ చీఫ్గా ఆస్థానా, గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అయిన రాకేష్ ఆస్థానా. ఈయన పేరు మనకు ఈ డిఫెన్స్ సంబంధించిన వాటిలో చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది. జస్ట్ అట్లీస్ట్ ఆస్థానా అనే పేరుని గుర్తుంచుకున్న ఆప్షన్స్లో ఎలిమినేట్ చేసుకుంటూ పోవచ్చు మనకు కరెక్ట్ ఆన్సర్ కొరకు. రాకేష్ ఆస్థానా ఈయన పేరు, ఐపీఎస్, గుజరాత్ క్యాడర్. ఈయనను దేనికి నియమించారు అని అడుగుతుంటారు ఎగ్జామ్స్లో. మనకు బిఎస్ఎఫ్ చీఫ్గా ఈయన నియమించారు. మెయిన్ పాయింట్స్ ఏమి, రాకేష్ ఆస్థానా బిఎస్ఎఫ్ చీఫ్గా నియమితులయ్యారు. సో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంతర్గత విభాగంలో ఇంకొక సపరేట్గా ఉండే ప్రత్యేక కార్యదర్శి కూడా ఉంటారు. ఆ పోస్ట్లో విఎస్కే కౌముదిని నియమించారు. సో దీంట్లో హోమ్ మినిస్ట్రీలో ఉండే ఈ సెక్యూరిటీ విభాగం ఉంటుంది, దాంట్లో ప్రత్యేక కార్యదర్శిగా విఎస్కే కౌముది నియమించారు. బిఎస్ఎఫ్ చీఫ్గానేమో రాకేష్ ఆస్థానా నియమించారు. మొత్తం దీనికి సంబంధించిన ఆర్డర్స్ కూడా వచ్చేసినాయి. ఇది రాకేష్ ఆస్థానా అయినా ఈయన ఇప్పుడు దేంట్లో పనిచేస్తున్నారంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీలో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈయన మార్చుతూ బిఎస్ఎఫ్ చీఫ్గా నియమిస్తున్నారు. సో ఈయనను డైరెక్టర్ జనరల్ నుంచి బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా నియమిస్తున్నారని చెప్పవచ్చు. ఈయన ఎంతవరకు ఉంటారు పదవిలో అంటే 2021 జూలై 31 వరకు ఈయన పదవిలో ఉంటారు. జస్రాజ్ మూర్తి ఈయన ప్రముఖ సింగర్, ఈయన పద్మవిభూషణ్. అంటే ఎప్పుడైనా మనకు ఒకసారి అర్థం కాదు న్యూస్లో ఇది ఇంపార్టెంటా కాదా ఎగ్జామ్స్కి మనకు అన్నట్టుగా, అంటే చాలామంది పేర్లు వస్తుంటాయి, వాటిలో ఏది ఇంపార్టెంట్ కాదని చెప్పలేము. కాబట్టి సో మనం మెయిన్గా ఏమనుకోవాలంటే అసలు అంత ఫేమస్ పర్సనాలిటీయా, అంత అంటే ఎక్కువ న్యూస్లో వస్తుందా, అండ్ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు సంతాపం జరుగుతున్నారా అంటే పెద్ద క్యాడర్ లెవెల్లో ఉన్న వాళ్ళకు అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి అండ్ వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ పద్మశ్రీ పద్మభూషణ్ కాకుండా పద్మవిభూషణ్ కాబట్టి ఇంకా పెద్ద పర్సనాలిటీ అని చెప్పొచ్చు. సో ప్రముఖ సింగర్గా ఉన్న పద్మవిభూషణ్ కాబట్టి గ్రేట్ పర్సనాలిటీ ఈయన. సో మనకి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అర్థమైపోతుంది. పద్మవిభూషణ్గా ఉన్న ఈయన పండిట్ జస్రాజ్ ఈయన చనిపోయారు, అమెరికాలో చనిపోయారు, న్యూజెర్సీలో. సో దీని ప్రకారము ఈయన చాలా ఫేమస్ పర్సనాలిటీ, అంటే ప్రపంచంలోనే చాలా పేరు ఎక్కువ సంపాదించారు. సంప్రదాయ రాగంలో కూడా ఈయన చాలా ఎక్కువ పాపులర్గా ఉన్నారు. ఈయన 8 years పాటు కూడా ఈ మ్యూజిక్ కెరీర్లోనే సింగింగ్లోనే ఉన్నారు. ఈయనకు ఆల్రెడీ వచ్చిన అవార్డ్స్ ఏమంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ కూడా వచ్చినాయి. అండ్ ఈయన ఇండియా అండ్ కెనడా, యూఎస్ఏలో చాలామందికి కూడా ఈ మ్యూజిక్లో ట్రైనింగ్ అనేది ఇచ్చారు. జస్రాజ్ పద్మవిభూషణ్ చనిపోయారు. సో మనం కొన్నిసార్లు డైరెక్ట్గా ఎగ్జామ్స్లో ఏమడుగుతుంటారంటే ఇటీవల మరణించిన జస్రాజ్ ఏ రంగం సంబంధించిన వ్యక్తి అంటే మ్యూజిక్ ఆర్ సింగింగ్ అట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఉంటే మనం ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఆయనకు వచ్చిన పద్మవిభూషణ్ జస్రాజ్ అని అడగవచ్చు కొన్నిసార్లు, ఆయనకు ఎప్పుడు చనిపోయారని అడగవచ్చు, అండ్ ఎక్కడ చనిపోయారని కూడా కొన్నిసార్లు అడిగే అవకాశం ఉంటుంది మనకు. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు. సో అమెరికాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇది మనకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఇంపార్టెంట్. ఎక్కడ అంటే మనం న్యూస్లో చూస్తే మనం ఏదైనా మీరు చూస్తుంటే డెత్ వ్యాలీ అనేది ఎక్కువగా అనిపిస్తుంది ఈ 2-3 daysగా. ఈ డెత్ వ్యాలీలో టెంపరేచర్ అనేది చాలా పెరగడం వల్ల అది ఎక్కువగా హైలైట్ అయ్యింది. ఆగస్ట్ 16th తేదీన ఎంత అంటే 54.4 degrees సెల్సియస్ టెంపరేచర్ అనేది రికార్డ్ అయింది. 54.4 degrees సెల్సియస్ టెంపరేచర్ అనేది రికార్డ్ అయింది. ప్రపంచంలో ఎంతవరకు రికార్డ్ అయిన టెంపరేచర్లో హైయెస్ట్ ఇదే అని చెప్తున్నారు, ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తుంది. సో మనకు ఈ ప్రపంచ వాతావరణ సంస్థ తెలుపుతుంది కాబట్టి చాలా ఎక్కువ టెంపరేచర్ ఎక్కడ రికార్డ్ అయింది, లేదా ఇక్కడ లోయెస్ట్ టెంపరేచర్ ఎక్కడ రికార్డ్ అయింది, ఏ ప్రాంతం పేరేంటి, ఎప్పుడు రికార్డ్ అయింది అనేది మనకు ఎగ్జామ్స్కి అడుగుతుంటారు. 107 సంవత్సరాల తర్వాత అమెరికాలో ఎక్కువ రికార్డ్ అయిన టెంపరేచర్ ఇదే అంట. సో అప్పుడు 1913 జూలై 10th ఇదే ప్రాంతంలో డెత్ వ్యాలీ ప్రాంతంలోనే 134 degrees టెంపరేచర్ అనేది ఫారెన్హీట్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇదే స్థాయిలో టెంపరేచర్ 2 times అయిందంట, అది సెకండ్ టైం కూడా. తర్వాత 2020 ఆగస్ట్ 16th 130 degrees ఫారెన్ హీట్స్ టెంపరేచర్ అంటే 54.4 degrees సెల్సియస్, అంటే 130 అంటే ఇక్కడ 54.4 degrees సెల్సియస్. ఇదేమో ఫారెన్ హీట్స్లో ఉంది, ఇది ఫస్ట్ చూసింది మనము డిగ్రీ సెల్సియస్లో చూస్తున్నాము. సో మనకి ఎగ్జామ్స్లో ఈ రెండు కూడా అడగవచ్చు, ఫారెన్ హీట్స్లో అడగవచ్చు లేదా సెల్సియస్లో కూడా అడగవచ్చు. ఇదేమో 130 degrees అనొచ్చు ఫారెన్ హీట్లోనేమో, సెల్సియస్ చూస్తేనేమో 54.5 degrees సెల్సియస్ టెంపరేచర్ అనేది రికార్డ్ అయింది.
ఇక్కడ యూఎస్ఏ. మామూలుగా అయితే మన టెంపరేచర్ హైయెస్ట్ టెంపరేచర్ అనగానే మనకు ఏషియా ఆర్ ఆఫ్రికా, ఈ రెండే మనకు గుర్తుంటాయి. మనం చాలాసార్లు చూస్తే కూడా ఈ ఆఫ్రికన్ రీజియన్స్లో హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంటుంది. బట్ ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో డెత్ వ్యాలీ, కొన్నిసార్లు మనకు ఎక్కడుందని అడగవచ్చు. ఈ డెత్ వ్యాలీ ఏ ప్రాంతంలో ఉందంటే కాలిఫోర్నియా. డెత్ వ్యాలీ కాలిఫోర్నియా 54.4 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ నుండి హైయెస్ట్ టెంపరేచర్గా రికార్డ్ అయిందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. భారత వైద్యునికి బ్రిటన్లో అరుదైన పురస్కారం. అంటే ఎవరైనా ఇండియన్స్కి వేరే కంట్రీస్లో ఇప్పుడు ముఖ్యంగా చూస్తే వాళ్ళు చేసిన ఈ కరోనా పైననే ఎక్కువ అవార్డ్స్ లభిస్తుంది. డాక్టర్స్ అందరికీ కూడా మెయిన్గా వాళ్ళు కరోనా పైన ఇండియా నుండి వెళ్ళి అక్కడ వాళ్ళు చదివి అక్కడే వర్క్ చేస్తూ వాళ్ళు చేసిన సర్వీసెస్కి గుర్తింపుగా ఈ అవార్డ్స్ అనేవి ఇస్తున్నారు. భారత సందర్శన వ్యక్తి అయిన ఈ వైద్యుడు ఎవరంటే బ్రిటన్లో పనిచేస్తున్నారు. ఆయన కరోనా వైరస్ ఇట్లా ఈ సంక్షేమంలో నాడే సంబంధిత వ్యాధుల గురించి ఈయన రీసెర్చ్ చేశారు కాబట్టి ఈయనకు అవార్డు అనేది లభించింది లండన్లో. పేరేమో రవి సోలంకి. నాడీ సంబంధిత నిపుణులైన ఈయన చేసిన రీసెర్చ్ అవార్డు ఏదంటే లభించింది బ్రిటన్ రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ ప్రత్యేక అవార్డు లభించింది. సో ఈ అవార్డు బ్రిటన్ రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈయనకు అవార్డు ఏం పేరు అని అడగవచ్చు కొన్నిసార్లు డైరెక్ట్గా. రవి సోలంకి. ఈయనకు ఏ రంగంలో కృషి చేశారంటే ఈ కరోనాకి సంబంధించిన ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది, నాడు సంబంధించిన వ్యాధులు కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది ఆయన స్టడీ చేశారు. ఈయన సలహాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కరోనా రోగులకు ఎట్లా తీసుకోవాలి సూచనలు అన్నీ కూడా అందించారు. రవి సోలంకి బ్రిటన్ రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ అవార్డు. ఈయన మెషిన్ లెర్నింగ్లో ఆల్రెడీ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న ఆయన రెమాండ్ సిమ్స్తో కలిసి ఈయన నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ వాళ్ళ యొక్క ఈ హీరోస్ అనే దీని ఒక వెబ్సైట్ని డెవలప్ చేశారు. ఇది మెయిన్గా ఒక నాడి సంబంధించిన డాక్టర్ కాబట్టి ఒక వెబ్సైట్ డెవలప్ చేసి దాంట్లో ఈ కోవిడ్ వ్యాధికి సంబంధించిన సూచనలు, అడ్వైస్, సలహాలు అన్నీ ఇస్తూ పాపులర్ అవ్వడం వల్ల ఈ అవార్డు లభించింది రవి సోలంకి. వీటితో పాటు ఇలాంటి ఇలాంటి రీసెర్చ్ కానీ ఇలాంటి సలహాలు లేకపోతే ఈ కరోనా సంబంధించిన వాటిలో ఎక్కువ సేవలు చేసిన ఇంకొక 19 మంది కూడా ఈ అవార్డు లభించింది. మొత్తం 20 మందిలో ఇండియా నుంచి వచ్చిన పర్సన్కి రావడం అనేది మనకు పర్సనల్స్ ఇన్ న్యూస్లో కానీ అవార్డ్స్లో కానీ ఇది మనకు ఇంపార్టెంట్ టాపిక్. మనం చూసాము ఇంతకుముందు గోవా గవర్నర్ మారారు, కొత్తగా వచ్చారని చెప్పి. సో గోవా గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఈయన మారిపోయి మేఘాలయ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. సో ఇంతకుముందు పనిచేసిన మేఘాలయకు ఎవరు పనిచేశారంటే తథాగత్ రాయ్. ఈయన టర్మ్ అయిపోవడంతో గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ను గోవా నుంచి తీసుకొచ్చి ఈయనను మేఘాలయ గవర్నర్గా నియమించారు. సో సత్యపాల్ మాలిక్ ఎప్పటి నుంచి 2019 నుండి ఈయన గోవా గవర్నర్గా పనిచేశారు. అంతకుముందు ఆయన జమ్మూ కాశ్మీర్ గవర్నర్ కూడా ఉన్నారు. సో ఇది మనకు అప్పుడు సత్యపాల్ మాలిక్ గురించి కూడా న్యూస్ చాలా వచ్చింది, జమ్మూ కాశ్మీర్ సంబంధించింది. ఈయన మార్చేశారు, అంటే యూటీగా మారుస్తున్నప్పుడు ఆయన మార్చడం జరిగింది. ఆయన గోవాకు వెళ్ళిపోయారు. గోవా నుండి మళ్ళీ ఇప్పుడు ఆయన మేఘాలయ గవర్నర్గా వచ్చారు. అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏమంటే కామెంట్స్లో చెప్పండి. చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే కరెంట్ అఫైర్స్ చూద్దాము. థ్యాంక్ యూ.